మాటలు చూసాం. వారి కొడుకు మాట్లాడుతూ వారి తండ్రి గురించి, నా తండ్రి ఒక యూనిక్ పీస్ అని చెప్పాడు. ఈ పీస్ ఎక్కడ దొరకదు, ప్రపంచంలోనే నా తండ్రి ఒక యూనిక్ పీస్ అని చెప్పాడు. నిజమే, వాస్తవం మాట్లాడాడు. పిల్లనిచ్చినటువంటి మామను వెన్నుపోటు పడడంలో, 4 సార్లు అధికారం ఇచ్చినటువంటి ప్రజల్ని వెన్నుపోటు పడడంలో, 16 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి ఏమీ చేయకుండా ఉన్నటువంటి దాంట్లో కేవలం పొలిటికల్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్లో బహుశా నీ తండ్రికి మించినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండడో, అది ఒక యూనిక్ పీస్ అనేటువంటి విషయం చాలా కరెక్ట్గా చెప్పాడు వారి అబ్బాయి.